హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ ప్రేమ పెళ్ళి. కథ రచయిత శ్రీ బి వెంకట మనోహర బాబు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. నువ్వెప్పుడు ఇంతే, నన్ను గంటలు గంటలు వెయిట్ చేయిస్తావు విసురుగా అంది రమ్య. సారీ రమ్య, అనుకోకుండా కాల్ వస్తే మాట్లాడాల్సి వచ్చింది. దారిలో సిగ్నల్ పడి వెయిట్ చేయాల్సి వచ్చింది, అందుకే లేట్ అయింది. సంజాయిషి ఇచ్చాడు ఆదిత్య. అయినా సరే రమ్య కోపంగా చూడటంతో టాపిక్ డైవర్ట్ చేస్తూ, ఏంటి సడన్గా కలవాలన్నావు అన్నాడు. అప్పటికీ ఆమె ముఖంలో కోపం తగ్గలేదు. నీలాంటి వాడిని ప్రేమించినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అంది కోపంగా. వాళ్ళిద్దరికీ ఇది మామూలే. ఎప్పుడూ చెప్పిన టైం కన్నా లేటుగానే వెళ్తాడు ఆదిత్య. కోపంతో మండిపడుతుంది రమ్య. పావుగంట బ్రతిమాలించుకుని క్షమించి నవ్వేస్తుంది. ఈసారి కొంచెం కోపం ఎక్కువగా ఉందేంటి అనుకున్నాడు ఆదిత్య. ఎప్పుడూ తను లేటుగా వెళ్తే కోపాన్ని నటించి అరిచి బ్రతిమలాడించుకుని మళ్ళీ లేటుగా వస్తే ఇంకొకరిని చూసుకుంటానని బెదిరిస్తుందే కానీ నిజానికి తను చాలా మంచి అమ్మాయి. అర్థం చేసుకునే మనస్తత్వం. అసలు తను జూనియర్ రమ్యలో ఆ గుణాలు చూసే కదా ఇష్టపడి వెంటపడి ఆమె ప్రేమను గెలుచుకోవటానికి నానా పాటలు పడి ఎలాగైతేనే ఆమె మనసు గెలుచుకుని తన దాన్ని చేసుకున్నాడు. ఇది జరిగి 4 సంవత్సరాలు గడిచాయి. ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చేసాయి. ఈ 4 ఏళ్లలో వాళ్ళు వారాంతాల్లో కలుస్తూనే ఉన్నారు. కబుర్లు, సినిమాలు, మాల్స్ ఇలా సరదాగా గడుపుతూనే ఉన్నారు. ఇద్దరికీ మంచి ఉద్యోగాలు, కావలసినంత ఆదాయం, స్వేచ్ఛ ఉన్నాయి. కానీ కుటుంబ విలువల మీద నమ్మకం ఉన్న ఇద్దరు ఎప్పుడూ ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేయలేదు. ఆ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో రమ్య వాళ్ళ నాన్న తనకి ఒక సంబంధం చూశారు. ఆదిత్య సంగతి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అన్న భయం వలన తండ్రితో ఏమీ చెప్పలేకపోయింది. ఏం చేయాలో సలహా చెప్తాడని ఆదిత్యను రమ్మంది. నాన్న నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు సీరియస్గా చెప్పింది రమ్య. నీకా? అప్పుడే పెళ్ళేంటి? నా జూనియర్వేగా కంగారు పడ్డాడు ఆదిత్య. నీకంటే జూనియర్నే అయినా నాకు 23 ఏళ్ళు వచ్చేసాయి. ఆడపిల్లలకు తొందరగా పెళ్లి చేస్తారు. ఎవరో ఒక ఫ్రెండ్ అన్నారట నాన్నతో, మంచి సంబంధం ఉంది మీ అమ్మాయికి చేస్తారా అని. దాంతో నాన్న తొందరపడుతున్నారు. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. చాలా భయంగా ఉంది ఆదిత్య. అప్పటిదాకా కోపంగా ఉన్న రమ్య కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. అది చూసి ఆదిత్య తట్టుకోలేకపోయాడు. రమ్య వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం పెళ్లి చేసుకుని తీరుతాం. నా మీద నమ్మకం లేదా అంటూ లాలనగా అడిగాడు. నీ మీద నమ్మకం లేక కాదు ఆదిత్య, నాన్న ఒప్పుకుంటారనే నమ్మకం కలగటం లేదు. ఏమంటారో అని భయంగా ఉంది బాధతో చెప్పింది రమ్య. పోనీ నన్ను రమ్మంటావా? ఇద్దరం కలిసి వెళ్ళి మాట్లాడదామా? నన్ను చూస్తే ఆయన అభిప్రాయంలో మార్పు రావచ్చునేమో సాలోచనగా అన్నాడు ఆదిత్య. నిజానికి ఆదిత్యకు కూడా కొంచెం భయంగానే ఉంది తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పటానికి. ఇప్పుడు ఇద్దరూ కలిసి వెళ్తే తమ జంటను చూసి పెద్దలు కాదనరేమో అన్న ఆశ కూడా కలుగుతోంది. ఎటో ఆలోచిస్తున్న వాడల్లా రమ్య వద్దు అనటంతో ఈ లోకంలోకి వచ్చాడు. అయోమయంగా చూస్తున్న ఆదిత్యతో రమ్య, మీ పేరెంట్స్ అయినా మా పేరెంట్స్ అయినా విషయం చెప్పగానే కంగారు పడి అరవచ్చును, నిన్ను నన్ను తిట్టొచ్చును కూడా. మొదటిసారి నీతో కలిసి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆవేశంలో వాళ్ళు అన్న మాటల ప్రభావం జీవితాంతం మన అనుబంధం మీద పడొచ్చును. తరువాత వారితో సరిగ్గా మనం ఇమడలేకపోవచ్చు. వాళ్ళని సరిగా అర్థం చేసుకోలేక, వారితో సర్దుకోలేక, వారిని చూస్తే ఆ మాటలే గుర్తుకొచ్చి మనస్పర్ధలు రావచ్చును. నీకైనా మా వాళ్లతో అలా జరగవచ్చును. జీవితాంతం కలిసి ఉండాల్సింది మనం మాత్రమే కాదు కదా ఆదిత్య, మన కుటుంబాలు కూడా. అందుకే వద్దన్నానంది సంజాయిషిగా. ఆ మాటల్లోని లోతుని అర్థం చేసుకుని, నిజమే రమ్య, మన పేరెంట్స్ గురించి మనకే బాగా తెలుస్తుంది కాబట్టి రేపు ఆదివారమే మనం మన పేరెంట్స్కి చెప్పేద్దామన్నాడు ఆదిత్య. సరే అయితే
ఎల్లుండి సాయంత్రం మళ్ళీ కలుద్దాం. వాళ్ళ రియాక్షన్ను బట్టి మనం ఏం చేయాలో చూద్దామంది రమ్య వెళ్ళిపోతూ. రమ్య వెళ్ళాక తన తల్లిదండ్రులకు రమ్య విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆదిత్య. మర్నాడు టిఫిన్ అయ్యాక వాళ్ళ నాన్న టీవీ చూస్తూ ఉండగా వాళ్ళ అమ్మని పిలిచి ఇద్దరికీ రమ్య విషయం చెప్పేశాడు. మొదట ఇద్దరూ ఆశ్చర్యపోయిన ఆదిత్య ఊహించినట్లుగా వాళ్ళిద్దరూ ఆవేశపడలేదు. రమ్య వివరాలు, వారి కుటుంబ వివరాలు తెలుసుకుని సంతృప్తి పడ్డట్లుగా కనిపించినా సీరియస్గానే ఉన్నారు. కొంతసేపటికి ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు. ఆదిత్య మనసంతా ఆందోళనతో నిండిపోయింది. ఏదో రమ్య కన్నీళ్లు చూసే ఆవేశంలో పెద్దలు ఒప్పుకోకపోయినా మనం పెళ్లి చేసుకుందాం అన్నాడే కానీ పెద్దల ఆశీస్సులు ఆదరణ లేకుండా చేసుకునే పెళ్ళిళ్ళలో ఎంత వేదన ఉంటుందో చాలామంది ఫ్రెండ్స్ అనుభవాల ద్వారా తనకు తెలుసు. అలా చేసుకోవటం తన వల్ల కాదు. అమ్మ నాన్న తనని ఎంత ప్రేమగా చూసుకున్నారు, ఎంత కష్టపడి తమ సుఖాలన్నీ వదులుకుని తనని ఈ స్థాయిలో నిలబెట్టారో అన్నీ గుర్తొచ్చాయి. అలాంటి అమ్మా నాన్నలను పెళ్లి కారణంగా దూరం చేసుకోవటం అన్న ఆలోచనే భరించలేకపోతున్నాడు. అలాగని రమ్య లేని జీవితం తలుచుకుంటే శూన్యం తప్ప ఏమీ కనిపించటం లేదు. ఏం చేయాలి, ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలి అని ఆలోచిస్తున్న ఆదిత్య తల్లిదండ్రులు తిరిగి వచ్చింది కూడా గమనించలేదు. ఆదిత్య వాళ్ళ నాన్న వచ్చి, మేము రమ్య పేరెంట్స్ని కలిసి మాట్లాడాం, రేపు వాళ్ళు లంచ్కి వస్తున్నారు, మీరిద్దరూ లీవ్ పెట్టి మాతోనే ఉండాలి అని చెప్పి సీరియస్గా వెళ్ళిపోయారు. తండ్రి అలా చెప్పగానే ఆనందం, భయం ఒకేసారి కలిగాయి ఆదిత్యకు. విషయం లంచ్ దాకా వచ్చిందంటే పెద్దవాళ్ళు సమ్మతించి ఉండొచ్చునని అనుకున్నాడు. మర్నాటి మధ్యాహ్నం దాకా ఉత్కంఠతో, ఉద్వేగంతో, ఇది అని తెలియని అలజడితో గడిపాడు ఆదిత్య. అమ్మ మాత్రం మౌనంగా లంచ్ ఏర్పాట్లు చూస్తోంది. సరిగ్గా 12:30కి కాలింగ్ బెల్ మోగింది. నాన్న వెళ్ళి తలుపు తీసి అందరినీ ఆహ్వానించారు. మామూలు మాటల మధ్య లంచ్ పూర్తయింది. ఆదిత్య రమ్యను కళ్ళతోనే అడిగాడు ఏమైందని. తాను కూడా కళ్ళు ఎగరేసి చెప్పింది తెలియదని. లంచ్ అయ్యాక అందరూ హాల్లో కూర్చున్నారు. టెన్షన్ భరించలేక ఇక లాభం లేదని, ఏదో ఒకటి తేల్చుకోవాలని. అమ్మ ఒప్పుకున్నట్లేనా మా పెళ్ళికి అని అడిగాడు ఆదిత్య. వాళ్ళ అమ్మ పొడిగా లేదు అని ఇంకేదో అనబోయేంతలో రమ్య వాళ్ళమ్మ, ఆదిత్య, రమ్యతో నీ పెళ్ళి చేయం అనటానికి ఏ కారణము, కులము, డబ్బు కాదు, మేము వాటిని లెక్క చేయము. రమ్య మా ఒక్కగానొక్క కూతురు, మా ప్రాణం కన్నా ఎక్కువ. దానికన్నా, దాని సుఖం కన్నా ఈ ప్రపంచంలో మాకు ఎక్కువైంది ఏదీ లేదు. అది అడిగితే మేం కాదనేది లేదు. నీ చదువు, ఉద్యోగం కూడా తక్కువేమీ కాదు. కానీ అంటుండగా, నేను చెప్తాను వదినా అని ఆదిత్య వాళ్ళమ్మ, ఆదిత్య గుర్తుందా, నిన్న మొన్నటి వరకు నీ కాలేజీకి లేట్ అయి నువ్వు తినకుండా వెళ్ళిపోతూ ఉంటే నీ వెనకాలే తిరుగుతూ నీకు అన్నం ముద్దలు నోట్లో పెట్టి పంపించేదాన్ని. నీకు ఉద్యోగం వచ్చాక కూడా లేటుగా లేచి హడావుడిగా ఆఫీసుకి వెళ్తూ ఉంటే, అమ్మా నా షర్ట్ ఎక్కడా, షూస్ ఎక్కడా అంటూ అరుస్తూ ఉంటే అన్నీ ఇచ్చి టిఫిన్ నోట్లో పెట్టి పంపించేదాన్ని గుర్తుందా అంటూ అడిగింది. ఆదిత్యకి వెంటనే ముందు రోజు కూడా తాను మీటింగ్ అని హడావుడి పడుతూ ఉంటే అమ్మ నోట్లో టిఫిన్ పెట్టడం గుర్తొచ్చింది. అయితే ఆ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తోందో అర్థం కాలేదు. ఆదిత్య అయోమయంగా చూస్తూ ఉంటే ఆమె రమ్య వైపు తిరిగి, రమ్య నీకేం పనులొచ్చు అని అడిగింది. అప్పుడు రమ్య వాళ్ళ తల్లి కల్పించుకుని, ఆదిత్యకు మీరు ఎలా అన్నీ చేశారో నేను రమ్యకు కూడా అంతే చేశాను వదినా, దానికి కూడా పనులేమీ రావు అంది. వారిద్దరూ ఒకరికొకరు సైగ చేసుకుని ఆదిత్య రమ్యలను రేపు పెళ్ళయ్యాక జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు అని అడిగారు. దానికి ఆదిత్య, దీనికి పెద్ద ప్లానింగ్ ఎందుకమ్మా, అందరిలాగానే మేము కూడా పెళ్ళయ్యాక రమ్య ఇంట్లో ఉండి ఇల్లు చూసుకుంటుంది, నేను ఉద్యోగం చేస్తాను అంతే, సింపుల్ అంటూ ఉండగా, స్టాప్ ఇట్ ఆదిత్య, నేను పెళ్ళయ్యాక ఉద్యోగం మానేస్తానని నీతో చెప్పానా? నేను ఇంట్లో ఉండి ఇల్లు చూసుకోవాలని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం ఇది. గ్రోత్కి మంచి అవకాశం ఉన్న ఈ పరిస్థితుల్లో
నేను ఉద్యోగం మానను అని ఖచ్చితంగా చెప్పింది రమ్య. మీ జనరేషన్తో ఇదేరా సమస్య. మీరు గారాబంగా పెరుగుతారు, బాధ్యత తెలియదు. చదువులు ఉద్యోగాలు అయ్యాక కూడా సరదాల పేరుతో లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటారే కానీ బాధ్యత తీసుకోవడానికి ముందుకు రారు. మీకు కావలసినవన్నీ ఎవరో ఒకరు అమర్చి పెడితేనే మీకు లైఫ్ నడుస్తుంది. అంతేకాని జీవితాన్ని మీ కంట్రోల్లోకి తీసుకోవటం మీకు చేత కాదు. మీరు అలా అవ్వటానికి తల్లిదండ్రులుగా కొంత మా తప్పు కూడా ఉంది. ఒక్క సంతానమే కావటంతో మీకు ఏ కష్టమూ రాకుండా పెంచాలని కష్టమంతా మేము పడి మిమ్మల్ని ఇలా పెంచాం. బాధ్యత లేకుండా పెరిగితే భవిష్యత్తులో ఎలా జీవిస్తారు అన్న ఆలోచన అప్పుడు మాకు రాలేదు. ఇప్పుడు వచ్చినా ప్రయోజనం లేదు. మీ పనులే మీరు స్వంతంగా చేసుకోలేని స్థితిలో పెళ్లితో వచ్చే బాధ్యతలను మీరు మోయగలరా అన్న సందేహం వచ్చింది మాకు. అదే పెళ్ళంటే నువ్వు అనుకున్నట్లుగా గర్ల్ ఫ్రెండ్ భార్యగా అవటం కాదు. ఇంటికి భార్యను తెచ్చుకోవటం అంటే తన వారినందరినీ వదిలి వచ్చిన అమ్మాయి బాధ్యతను నువ్వు తీసుకుంటున్నట్లు. మరి నీకే ఏ బాధ్యత పట్టకపోతే ఇంకొకరి బాధ్యత ఎలా తీసుకోగలవు? తనకి ఏ కష్టం రాకుండా ఎలా చూసుకోగలవు? తనకు ఒంట్లో బాగోకపోతే కనీసం కాఫీ అయినా కలిపి ఇవ్వగలవా? రేపు మీకు పిల్లలు పుడితే కనీసం వాళ్ళకి పాలైనా పట్టగలరా? ఆలోచించు. రమ్య కూడా నీలాగా గారాబంగా పెరిగిన పిల్లే. తను కూడా తన భర్త నుంచి ఏదో ఆశిస్తుంది కదా. భర్తగా తనకు నువ్వు ఏం చేయగలవో ఆలోచించావా? ఇప్పటిదాకా ఇది నీ జీవితం. కానీ ఒకసారి పెళ్ళి అన్న బంధం ముడిపడిన తర్వాత నీ కాస్త మీ అవుతుంది. కొన్ని కోల్పోవలసి వస్తుంది, కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది, కొన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. అసలు ఇష్టం లేనివి కూడా కొన్ని చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందో ఇది ఊహించని వ్యక్తులు కంగారు పడతారు, గందరగోళంలో పడతారు. బాధ్యతను స్వీకరించలేక, భాగస్వామితో సర్దుకోలేక, తాము అప్పటిదాకా గడిపిన జీవితాన్ని, ఆ సరదాలని వదులుకోలేక, చివరికి బంధాలను వదిలించుకుంటే తప్ప స్వేచ్ఛ లభించదన్న నిర్ణయానికి వస్తారు. దాని ఫలితమే సమాజంలో నానాటికి పెరుగుతున్న విడాకుల కేసులు. జీవితాంతం కలిసే ఉంటామని ప్రమాణం చేస్తున్న జంటలు కొన్ని సంవత్సరాలైనా కాకముందే విడిపోతున్నారు. వారి పిల్లలు సింగిల్ పేరెంట్ పెంపకంలో పెరిగి సమాజంలో ఎంతో పోరాటం చేయాల్సి వస్తుంది. మానసిక సమస్యలు కూడా వారికే ఎక్కువ వస్తున్నాయంది ఆదిత్య తల్లి. మీ అమ్మగారు చెప్పింది అక్షరాల సత్యం అంటూ ఆంటీ గొంతు వినిపించేసరికి ఉలిక్కిపడి తలెత్తి చూశాడు ఆదిత్య. ఆవిడ రమ్యతో, రమ్య, ఇందాక ఆంటీ చెప్పినట్లు నువ్వు కూడా ఏ బాధ్యత లేకుండా పెరిగావు. ఇప్పుడు కుటుంబ బాధ్యతలోకి వెళ్తే ఆ పరిస్థితులు ఎదుర్కోగలవా? కోడలుగా నువ్వు వెళ్ళిన కుటుంబంతో సర్దుకోగలవా? కుటుంబ బాధ్యతను నిర్వర్తించగలవా? అందరితో కలిసిపోగలవా? అంతెందుకు, నలుగురు వస్తే వంట చేసి వడ్డించగలవా? ఒక్క పూట పని మనిషి రాకపోతే ఇల్లు దిద్దుకోగలవా? ఎవరి సాయమో లేకుండా ఇల్లు ఉద్యోగం చూసుకోగలవా? మీ నాన్న ఈ పెళ్లి సంబంధం తేవటం ఒక రకంగా మంచిదే అయ్యింది. మీ ప్రేమ గురించి ఇప్పటికైనా మాకు తెలిసింది. మా ఒక్కగానొక్క కూతురు పెళ్లి మీద మాకు ఎన్నో ఆశలున్నాయి. ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అని ఎన్నో కలలు కన్నాం. కానీ ఈ రోజుల్లో ఎంతో ఆర్భాటంగా జరుగుతున్న పెళ్ళిళ్ళు ఎన్ని నిలబడుతున్నాయి. ఏ ఆడపిల్ల పెళ్ళికి వెళ్ళినా నా మనసులో ఒకే ఆలోచన, ఈ జంట అయినా కడదాకా కలిసి ఉంటారా అని. ఆదిత్య, నాకు కొడుకులు లేరు. కొడుకైనా అల్లుడైనా నువ్వే. అలాగే మీ పేరెంట్స్కి కోడలైనా కూతురైనా రమ్యనే. మీరు పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉంటే మీ పిల్లలతో ఆడుకుంటూ మేము నలుగురం హాయిగా గడిపేస్తాం. కానీ అందుకు భిన్నంగా ఏదైనా జరిగితే ఈ వయసులో మేము తట్టుకోలేం. మీ ఇద్దరి బంధం ఎంత దృఢంగా ఉంటే మేమంత మనశ్శాంతిగా ఉంటాం. బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రండి. బంధాన్ని చివరి వరకు నిలుపుకోగలమనే నమ్మకం, భరోసా మీకుంటే వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాం అంటుండగానే, వద్దు, ఆదిత్య రమ్య ఇద్దరూ ఒకేసారి అన్నారు. మేము మరోసారి మాట్లాడుకుని మా నిర్ణయం చెప్తాం అన్నారు. 2 రోజుల తర్వాత అందరినీ పిలిచి, ఇన్నాళ్ళు చాలామంది విడాకులు తీసుకోవటానికి కారణం వారి మధ్య ప్రేమ తగ్గి
ఉంటుంది అనుకునేవాళ్ళం. కానీ మీరు చెప్పినట్లు బాధ్యత తీసుకోలేకపోవటం అని అర్థమైంది. అయితే పెళ్ళంటూ చేసుకుంటే ఎవరితోనైనా ఇదే సమస్య కదా. సమస్య మేము బాధ్యత తీసుకోవటం కాబట్టి బాగా ఆలోచించుకుని 1 సంవత్సరం ఆగి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు ఇద్దరు. కథ సమాప్తం. ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మొదటిసారిగా నా ఈ ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి.